ఇంట్లో ఉన్న కొద్దిగా ఐటమ్స్తోనే వేడి వేడి వెజ్ బిర్యానీ అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మాస్టర్గా ట్రై చేయండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి కట్ చేసి పక్కన పెట్టుకోండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే ఖచ్చితంగా ఉండాలి. బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షన్ వదిలేయండి. అందులోనే 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసి ఒక్కసారి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి ఇటు అటు కలిపి ఏ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నారో అవి అందులో వేసేయండి. ఒకసారి కలుపుకున్నాక అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఒక్కసారి కలపండి. కలిపిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు వేసుకొని ఒక్కసారి ఇటు అటు కలపంగానే సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెడితే ముందుగా సాల్ట్ వేయడం వల్ల కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత మూత తీసి కారం వేసుకొని కారం బాగా కలిసిన తర్వాత నేనైతే గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను. మీరు గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున క్వాంటిటీ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇటు అటు కలిపేసి వాటర్ టేస్ట్ చూడండి. ఎందుకంటే సాల్ట్ సరిపోయింది లేదు చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత వాటర్ బాగా మరుగుతుంటాయి. కొంచెం కరివేపాకు వేయండి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేయండి. వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పైన కొత్తిమీర వేసుకొని మూత పెడితే 2 నిమిషాల్లో వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎక్కువ ఉల్లిపాయలు కోసుకొని తక్కువ పెరిగేసుకున్న రైతాతో తింటే ఆ టేస్టే వేరు. ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ కొట్టేసి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి.